దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 8వ తేదీ. మన తల్లి అయినటువంటి విశ్వశ్రీ సభతో మనందరం ఏకీభవించి సంతోషిస్తూ పునీత జాన్ ఆఫ్ గాడ్ గారి పండుగను ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. పోర్చుగల్ దేశములో 1495వ సంవత్సరములో జన్మించినటువంటి ఈ పునీతుడు 1550వ సంవత్సరం వరకు జీవించారు. చిన్నతనములో గొర్రెలను కాసేవాడు. ఆ తర్వాత సైన్యములో పనిచేసి యుద్ధం చేశాడు. అయితే దేవుని యొక్క పిలుపును అందుకొని వీటన్నిటినీ పరిత్యజించి పేదల సేవలో తన యొక్క జీవితాన్ని అంకితం చేశారు. పేదలకు అన్నం పెట్టడం కోసం వీధులలో తిరిగి భిక్షాటన చేసి ఆ వచ్చినటువంటి ధనము కానీ ఆహార పదార్థాలు కానీ పేదల కోసం మాత్రమే వెచ్చించేవాడు. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమను పేదలలో ఆయన అనుభవించాడు కాబట్టే దేవుని యొక్క జాన్ అనేటటువంటి బిరుదును ఈయన పొంది ఉన్నాడు. ఈ మహనీయుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం. పునీత జాన్ ఆఫ్ గాడ్ గారు పోర్చుగల్ దేశంలో 1495లో జన్మించారు. కానీ వీరు జీవనాధారం కోసం తమ బాల్యంలో స్పెయిన్లోని ఒక ధనికుని వద్ద గొర్రెల కాపరిగా ఉంటూ పెరిగి పెద్దవారయ్యారు. ఆ తరువాత కొంతకాలం ఫ్రాన్సులో చాలా ప్రమాదకరమైన సైనిక ఉద్యోగంలో ఉన్నారు. సైనికుడిగా కాస్టిల్లోని కౌంట్ ఓరో ప్రసాకు చెందిన సైనిక దళములో 13 సంవత్సరాలు పనిచేశారు. ఈ కాలంలో స్పెయిన్, ఫ్రెంచ్ దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నారు. పిమ్మట హంగరీ దేశంలోని టర్కులకు వ్యతిరేకంగా యుద్ధములో పాల్గొన్నారు. తన 40వ ఏట సైనిక ఉద్యోగం నుండి బయటకు వచ్చి సెవెల్లే వద్ద మరలా గొర్రెల కాపరిగా పనిచేశారు. సామాన్యులుగా జీవించారు. తరువాత జిబ్రాల్టర్ ప్రాంతంలో కొంతకాలం పాటు క్రైస్తవ మత పుస్తకాలను, చిత్రపటాలను అమ్మే పనిచేశారు. జాన్ గారికి 45 సంవత్సరాల ప్రాయమప్పుడు బాలయేసు వీరికి దర్శనమయ్యారు. జాన్, నీ సేవలు గ్రెనడా నగరానికి చాలా అవసరమని సందేశమిచ్చారు. బాలయేసు కోరిక ప్రకారం జాన్ గారు గ్రెనడా వెళ్ళారు. ఒకరోజు పునీత అవిలా నగర జాన్ గారు గ్రెనడాకు విచ్చేసి ప్రేమ, సేవ గురించి గంభీర ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసానికి జాన్ ఆఫ్ గాడ్ గారుపై గొప్ప ప్రభావం కలిగింది. వారి హృదయంలో అపూర్వ స్పందన, చైతన్యం కలిగింది. దాని ఫలితంగా తన ఆస్తులన్నిటినీ పేదలకు పంచిపెట్టి రిక్తహస్తుడై
తనను తాను దైవ సేవకు అంకితం చేసుకున్నారు. అప్పటి వరకు తాను వృధా చేసిన యవ్వన కాలానికి గాను బహుగా దుఃఖించారు. భవిష్యత్తులో ఎక్కువ సేవలందించి దేవుని సంతృప్తి పరచాలనుకున్నారు. తనను ఇంతగా ప్రభావితం చేసిన అవిలానగర జాన్ గారి వద్ద తన గత పాపాలకు మన్నింపు పొంది వారి సలహా ప్రోత్సాహం మేరకు అక్కడి నిరుపేదలు రోగులకు సేవలందిస్తూ వారి బాధలను ఉపశమింపచేయాలని దీక్ష బూనారు. గ్రెనడాలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడకు రాలేని స్థితిలో ఉన్న వ్యాధిగ్రస్తులను తానే స్వయంగా మోసుకొని వచ్చేవారు. రోగులను ఆ ఇంటికి చేర్చిన వెంటనే వారి పాదాలను కడిగి వారికి శిలువ స్వరూపాన్ని అందించేవారు. అనంతరం ఆ రోగులను పడకలపై పడుకోపెట్టి అవసరమైన వాళ్ళు మంచి పాప సంకీర్తనం చేసేందుకు ఒక గురువును ఏర్పాటు చేసేవారు. ఒకవైపు రోగులకు వైద్య పరిచర్యలు చేస్తూనే మరోవైపు ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతూ వారికి అవసరమయ్యే ఆహారాన్ని, ఔషధాలను తానే స్వయంగా అందిస్తూ అన్ని పనులు చేసేవారు. ఆ రోగులకు కావలసిన ఆహార పదార్థాలు, పండ్లు, డబ్బు కోసం ఆ నగరమంతా తిరుగుతూ భిక్షాటన చేసేవారు. కొన్ని వీధుల్లో ధర్మం అడిగేటప్పుడు, సోదరులారా, దేవుని ప్రేమ కోసం మీరు ఒక మంచి కార్యం చేయండి అని బిగ్గరగా పిలిచేవారు జాన్. దీనులకు ధర్మం చేస్తే యేసుప్రభువుకు చేసినట్లేనని, అందుకు ఈ లోక జీవిత పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి మోక్షభాగ్యం పొందునని చెప్తుండేవారు. జాన్ గారు తన కృషిలో పొందిన దాన ధర్మాలు, ఆర్థిక సాయంతో గ్రెనడా నగరంలో ఒక పెద్ద వైద్యశాలను నిర్మింపచేశారు. వైద్య పరిచారక బ్రదర్ల సభను కూడా స్థాపించారు. ఇందు సేవా దృష్టి కలవారిని చేర్చుకొని దేవుని ప్రేమను క్రియాత్మకంగా చూయించిన నిండు మానవతామూర్తి జాన్. క్రీస్తునాథుని శిష్యరికంలో దినదినాభివృద్ధి పొందుతున్న జాన్ గారి త్యాగం, సేవ అనే కృషి పంటను స్థానిక మేత్రానులైన టూయి గారు ఎంతో ప్రశంసిస్తూ జాన్ గారిని జాన్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క జాన్ అని పిలిచారు. జాన్ గారి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ఈ పేరు బాగా నచ్చింది. అంతేకాక బిషప్ టూయి గారు బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ గారిచే నెలకొల్పబడిన వైద్య పరిచారిక బ్రదర్ల సభను గుర్తించి వారికి సంబంధించి నియమావళి పుస్తకాలను రూపొందించి వారు ధరింపవలసిన దుస్తుల రంగును నిర్ణయించారు. ఆనాడు జాన్ ఆఫ్ గాడ్ గారి సహాయాన్ని అర్థించే వారిలో శరణార్థులు, విధవరాండ్రు, అనాథలు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఉండటం విశేషం. పవిత్రతకు, పరిచర్యకు మారు రూపమైన జాన్ గారు అనేక అద్భుతాలు చేసి క్రీస్తు ప్రభుని ఘనపరిచారు. ఒకరోజు బలిపీఠం ముందు ప్రార్థిస్తూనే తన ఆత్మను ప్రభుని పవిత్ర హస్తాల్లో పెట్టారు. ఇది 1550వ సంవత్సరములో జరిగింది. పరిశుద్ధ పోపు గారు వీరికి పునీత పట్టానిచ్చి సన్మానింపగా పునీత జాన్ గారిని ఆసుపత్రులు, రోగులు, ముఖ్యంగా హృద్రోగులు, నర్సులు, ముద్రాపకులు వీరందరికీ పాలక పునీతునిగా ఏర్పాటు చేసి గౌరవించుకుంది. నీకున్న సమయములో ఎలాంటి విరామం లేకుండా నీ శక్తి కొలది మంచి పనులను చేయి. ప్రభు, నీ ముండ్లే నాకు రోజా పుష్పాలు, నీ శ్రమలే నాకు స్వర్గం అని పలికిన పునీత జాన్ ఆఫ్ గారి యొక్క వేడుదల ద్వారా మనం దీవించబడినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పునీత జాన్ ఆఫ్ గాడ్ గారి యొక్క జీవితాన్ని మాకు ఆదర్శంగా ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతా వందనములు అర్పిస్తూ ఉన్నాము. ప్రభువ, అత్యంత సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ పునీతుణ్ణి మీరు అత్యంత శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సేవ చేసేటటువంటి అంతస్తుకు లేవనెత్తారు. ఈ విధముగా మీ యొక్క సందేశాన్ని ఆలకించినటువంటి ఈ పునీతుడు తన జీవితాన్ని ఏ విధముగా మీ సేవ కోసం వినియోగించారో, మేమందరము మీ నుంచి వచ్చాము, తిరిగి మీ చెంతకు వెళుతామన్నటువంటి సత్యాన్ని మేము ఎల్లప్పుడూ గుర్తించుకునే విధముగా మాకు కావలసిన ఆత్మీయ అనుగ్రహములను ప్రసాదించండి. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే మన యొక్క జీవిత పరమావధి అని
ప్రభువు ప్రసాదించేటటువంటి ముళ్ళ కిరీటాలు మనకు రోజా పుష్పముల లాంటివి అని ఈ పునీతుడు పలికినటువంటి పలుకులను మా హృదయాలలో మేము గ్రహించి పాటించేటటువంటి శక్తిని అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.